విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి చిన్నప్పటి నుంచి నన్ను బిడ్డ బిడ్డ అని పిలిచేదానివి నేను కూడా నిన్ను అవ్వా అవ్వా అని పిలిచేటోడిని నేను ఎప్పుడన్నా నీతో ఇట్లా మాట్లాడినానా పోలీసు వాళ్ళకు కూడా భయపడిని నేను కానీ నువ్వంటేనే నాకు భయం అట్లాంటిది నీతో ఇంతసేపు సిగ్గిడిచి మాట్లాడినానంటే ఇక నువ్వే ఆలోచించు నాదేమన్నా తప్పుంటే ఇదిగో ఈ చెప్పు తీసుకొట్టు అంతంత పెద్ద మాటలు ఎందుకు లేరా ఏమంత పెద్ద మాటలు కావు అట్టాగని అదేమంత చిన్న విషయము కాదే నువ్వు రవంత ధైర్యం చేసి లక్ష్మికి నయానో భయానో నచ్చ చెప్పాలా ఇదేంది కిష్టిగాడికి నీ నీతులు తెలుసా అనుకుంటున్నావేమో నేను మడిసినే నే చెప్పాల్సిందే చెప్పా ఆనక నువ్వేమనుకున్నా సరే అవా రోజు పెందలాడే వచ్చేసేదానివి ఇయాల ఇంత ఆలస్యమైందేమే ఇయాల రోజు అమ్మగారు ఏదో పార్టీ అని చాలాసేపు ఉన్నారు వాళ్ళంతా ఇళ్ళగపోయేదాకా ఉండి గదంతా శుభ్రం చేసి వస్తున్నా లోకం అలా అనుకోదు నువ్వు మదన్ బాబు దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ సెట్టా పట్టాలేసుకుని శిఖార్లు తిరుగుతున్నారని ఇంకా ఏయో అనుకుంటుంది అవా ఏమైంది ఇయాల ఏందట్ట మాట్లాడుతున్నావు లోకం తీరు చెప్తున్నానే లోకం తీరు సరే ముందు నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు నువ్వా మదన్ బాబుతోటి తిరుగుళ్ళు తగ్గిస్తే బాగుంటది అవ్వా నీ మంచికే చెప్తున్నాను లక్ష్మి ఆయనతో తిరుగుతున్నానని ఎవరు చెప్పారే లోకం గుడ్డిదేటమ్మా వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఒళ్ళంతా కళ్ళెట్టుకుని సోత్తా ఉంటాది చెప్పుడు మాటలు నిప్పులు కుంపటే ఒకటేనని నువ్వే చెబుతుంటావుగా ఎవళ్ళొచ్చి ఏది చెబితే అది నమ్మేడువేనా నా మాటలు పట్టించుకోవా
మాటలతో నిన్ను బాధ పెట్టినట్టున్నాను కదమ్మా. నీకు నువ్వుగా నాకేది చెప్పినా అది నేను నవ్వుతూ వింటానవ్వా. లోకం ఏదో అందని నువ్వు మాట్లాడావు చూడు, అందుకు బాధగా ఉంది. లోకం మాటలు పట్టించుకోకపోతే ఏందే లోకం? యాడుందే లోకం? అమ్మ చచ్చిపోయి నేను అల్లాడి ఆకులు వేసినప్పుడు ఏమైపోయిందే ఈ లోకం? సారా కోసం అయ్యనేవాడు నన్ను అమ్ముకోవడానికి తయారైనప్పుడు ఏమైపోయిందే ఈ లోకం? బొక్కెడు బొవ్వ కోసం, గుక్కెడు నీళ్ల కోసం ఎండకు ఎండి వానకు తడిసి నిలవడానికింత నీడ కూడా లేకుండా తెగిన గాలిపటంలా తల్లడిల్లిపోయిన రోజున ఏమైపోయిందే లోకం? ఏడకపోయిందే నీ లోకం? లోకం అంటే లోకం కట్టెలిరిసి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడే నోరు తప్ప ఈ లోకానికి కళ్ళు లేవే అవ్వా, కళ్ళు లేవు. ఊరుకోమ్మా, ఊరుకో. లక్ష్మి అనేది ఒకటి ఈ భూమి మీద ఉన్నదని, అది అందరిలాంటి మనిషేనని, దానికి పిడికడంత గుండె ఉంటదని, తనని నోరారా పిలిచే పిలుపు కోసం అది కొట్టుకుంటా ఉంటదని మొట్టమొదట తెలుసుకున్నాడు మదన బాబు. ఆడదాన్ని అమ్ముకునే మగాళ్లే కాదు, ఆడది నమ్మదగ్గ మగాళ్ళు ఉన్నారని మదన బాబును చూసిన తర్వాతే నాకు తెలిసింది. డబ్బులు డాబులు చూపించి ఆయన నా కాడికి రాలేదు, కొలుకులు తడుకులు చూపించి నేను ఆయన వల్ల వేసుకోలేదు. ఎన్ని రోజులు బట్టి నేను ఆయనతో మాట్లాడా, ఆయన మన ఇంటికి వచ్చినా ఏనాడు ఎవరు అద్దు దాటలేదు. మీరు అద్దులు దాటారని నేను అనలేదే, మన అద్దుల్లో మనం ఉంటే మంచిది అన్నాను అంతే. మదన బాబు విషయంలో అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదని నేనంటున్నాను. ఆయనకి నేనంటే వల్ల మాలిన ఇట్టం, నన్ను మనవాడి తీరుతాడు. అయినా నా మనిషి అంతే. నీలో అంత గొప్ప నమ్మకం ఉన్నందుకు నాకు సంతోషమే లక్ష్మి. కాని ఒక్కటి మాత్రం గుర్తెట్టుకో, ఆకాశానికి ఎత్తుద్దన్న ఆ నమ్మకమే పాతాళానికి లాగుద్ది. ముసిల్దేదో చెప్పిందిలే అని అనుకోకుండా రవ్వంత ఆలోచించి అడుగు ముందుకేయమ్మా. ఎక్కడున్నావే లక్ష్మి? మీకోసమే బాబు. నాకోసమా? ఏమిటి, ఏదైనా విశేషమా? ఇక్కడ మాట్లాడాలంటే పర్వాలేదు, ఇది కాలేజీ క్యాంపస్, ఎవరు ఎవరితోనైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. పెద్దసారి చూస్తే ఎవరిని అంటాడేమోనని. అంత భయపడేదానివి మరి ఇంత ధైర్యంగా ఇక్కడ ఎలా వెయిట్ చేయగలిగావు? చూడు, ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకునే భయాలు మాత్రమే. మీరు కళాసుకెళ్ళాలేమోగా. క్లాస్కి వెళ్ళడం కాస్త ఆలస్యమైనా పర్వాలేదు గాని సంగతి ఏమిటో చెప్పు. ఇట్ట అడుగుతున్నందుకు ఏమీ అనుకోరుగా? తమరు బాగా ఉన్నోరా? ఏంటి? అదే బాబు, తమరు బాగా డబ్బున్నోరా? అలా కనిపిస్తున్నానా? అట్టా కనిపించకపోయినా కొంతమంది డబ్బున్న మహారాజులు తమరిలాగే ఉంటారు. అసలు నీకెందుకొచ్చింది ఆ డౌటు? అది తర్వాత చెప్తా గాని ముందుది చెప్పండి. లేదు లక్ష్మి, మా నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో మామూలు గుమాస్తా. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులేం లేవు, ఏదో మామూలుగా అలా బతికేస్తున్నాం. ఏంటి అమ్మయ్యా, మేం పేదవాళ్ళం ఉంటే నీకంత సంతోషంగా ఉందా? అబ్బే కాదు బాబు, నువ్వేదో విషయమే నన్ను ఇంటరాగేట్ చేస్తున్నావు తెలుస్తోంది. ఏంటి విషయం? డబ్బున్న మహారాజులంటే నాకు భయం. భయం కాదు, అసహ్యం అనుకుంటాను. మీకెట్టా తెలుసు? ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతావు.
నీకు భయం ఏంటి? నిన్ను చూసి అవతల వాళ్ళు భయపడతారు గాని. నిన్న మీరొచ్చి వెళ్ళినాక మా అవ్వ కూసేపు నాతో మాట్లాడింది. ఏమని? మనమేంటో మన బతుకులేంటో తెలుసు కదే లక్ష్మి. మదనబాబుకి రవ్వంత దూరంగా ఉండి మసులుకో అంది. అవ్వాలా అందా? దురుద్దేశంతో కాదు బాబు. ఆయన నా ప్రాణాలు కాపాడిన దేవుడు అట్టాంటి పెద్ద మనిషితో ఎక్కువ తక్కువలు మాట్లాడినా ఎక్కసెక్కలకు పోయినా తక్కువ మనుషులు తక్కువ బుద్ధులని అనుకుంటారు. నీ అద్దుల్లో నువ్వు ఉండు అని నాతో చెప్పింది. చచా, అలా ఎందుకు అనుకుంటాను లక్ష్మి? ఆహా, మా అవ్వ భయపడ్డ సంగతి చెప్తున్నా. మరి నీ సంగతులేం చెప్పవా? నా సంగతులే ఉంటాయి. ఏవో ఉంటాయిగా. ఇల్లు ఈగ, ప్రేమ దోమ ఇలాంటివేవో ఉంటాయి కదా. పోండి బాబు. నీ గురించి నేనేమనుకుంటున్నానో అవ్వతో స్పష్టంగా చెప్పాను. నా గురించి అనవసరంగా భయాలు పెట్టుకోవద్దు. బాబు, నువ్విక్కడేం చేస్తున్నావే? నేను అదే రోజు లక్ష్మి వాడు తమ్ముడు అప్పిగాళ్ళాడు. వాడి మధ్య కనిపించకపోతేను ఏమయ్యాడు అని అడుగుతుంటే తనేదో చెప్తోంది. ఇంతలో నువ్వు వచ్చేసావు. వెళ్ళి నీ పని చూసుకో. కమన్ మదన్, నీ క్లాస్ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. పక్కనే కదా, నడిచి వెళ్తానులే. థ్యాంక్స్ రోజీ. నువ్వెన్నైనా చెప్పు రోజీ, నీదొట్టి అర్థం నేను భయం. అంత మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమే దివ్య, నువ్వు అసలు సీన్ చూడలేదే. చూసుంటే నీకు తెలిసేది. జస్ట్ ఇలా ఇంత క్లోజ్ గా పక్క పక్కనే నిలబడి ఉంటే నాకెలా ఉంటుంది? మరీ పని మనిషితో రొమాన్స్ చేసేంత చీప్ క్యారెక్టర్ మదంది ఏమో. ఐ డోంట్ థింక్ సో. అసలు ఆ కిలాడి ఎక్కడికెళ్ళిందే? ఏ కిలాడి? అదే లక్ష్మి. రమ్మని కబురు చేశాంగా, వస్తుందిలే. రానివ్వు, చెప్తాను. ఏయ్, మదన్తో నీకు మాటలేమిటే? అంత దగ్గరికి ఎందుకు నిలబడ్డావు? కాస్తంత దూరంగా నిలబడొచ్చు కదా. బా, తన్ని కంగారు పెట్టకే. ఇలాంటి విషయాలు కాస్త నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి. ఏంటి నెమ్మదిగా అడిగేది? నాకొచ్చిన కోపానికి. లక్ష్మి, రోజీ మేడం అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు. లోపలికెళ్ళి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు, చల్లబడతారు. ఏ దివ్య, నో జోక్స్ ప్లీజ్. ఏం మాట్లాడుకున్నారే మీరు? ఏవైనా రహస్యాలా? మా మధ్య అట్టాంటివి ఎందుకుంటాయమ్మా? మరెలాంటివి ఉంటాయి? ఇచ్చిపుచ్చుకోవడాలు గాని ఏమైనా? అబ్బా రోజీ, ఇక వదిలేవే. ఇదిగో చెప్తున్నాను, మదన్తో ఏమైనా మాట్లాడాల్సి వస్తే దూరంగా నిలబడి గబగబా మాట్లాడి పక్కకు వెళ్ళిపోవాలి. తనతో అనవసరంగా ఏదైనా మాట్లాడావని తెలిసిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. ఇదే వార్నింగ్ మదన్కి ఇవ్వగలవటే రోజీ? మదన్కి ఎందుకు ఇవ్వడం? అతను మగాడు. అతను మగాడు అని దీర్ఘం తీసి చెప్పి ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు. మగాడేమైనా చెయ్యొచ్చు కానీ ఆడవాళ్ళేం చేయకూడదా? చేయకూడదని కాదే పిచ్చి మొహమా. లక్ష్మి లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు. సర్లే, వేరే టాపిక్ లోకి వచ్చే. నేను రాను. అయితే మేమే వచ్చేస్తాం. తన మూడేం బాగలేదు, తన్ని కదిలించకే దివ్య. లక్ష్మి, ఏటి బాబు ఇక్కడ దాక్కున్నారు? దాక్కోవడం కాదు, నీకోసం వెయిటింగ్. నా కోసమా? అవును, ఇందాక నువ్వు క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు చూశాను. మళ్ళీ నువ్వు వస్తావు కదా అని అప్పటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు బాబు, నాతో ఏదైనా పనా? కాలేజీకి రాగానే కళ్ళారా నిన్నోసారి చూసి క్లాస్కి వెళ్తే ఫ్రెష్గా ఉంటుంది. చెప్పిన పాఠాలు చెప్పినట్టు బుర్రలో ప్రింట్ అయిపోతాయి. ఇవాళ నీ నవ్వును చూడకుండా క్లాస్కి వెళ్ళాను. ప్రింటింగ్ మిషను పాడైపోయింది. పాఠం ఒక్క మొక్క కూడా బుర్రకెక్కలేదు తెలుసా. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరిట దాక్కుని మాట్లాడడం ఏం బాలేదు. మీరిప్పుడు ఎంటనే కలసుకెళ్ళిపోండి. మాపుటేళ్ళింటికి వెళ్ళేటప్పుడు కలుస్తాగా.
ఆ కలిసే టైంకి ఎవడో ఒకడు నా పక్కన ఉంటాడు, పక్క చూపులేమిట్రా అని కాల్చుకు తింటాడు. ఎప్పుడు కలుసుకున్నట్టే ఆ తోటకొత్తారా? ఇవాళ కుదరదు, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే మా పటేలే కనపడరా? లక్ష్మి, నాదో చిన్న సందేహం, నువ్వు అర్జెంటుగా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వంటే నాకు ఇష్టం అనే దానికి గుర్తుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. సెయ్య కలపడం. కరెక్ట్, నీకు జనరల్ నాలెడ్జ్ బానే ఉంది. అలాగే ఎవరి మీదైనా మనకు గౌరవం ఉంది అనడానికి గుర్తుగా చేతులెత్తి నమస్కరిస్తాం, అవునా? అవును, దేవుడి గుళ్ళోకెళ్ళినా అంతేగా. ఆయనంటే మనకు భయం భక్తి ఉన్నాయని చెప్పడానికి చేతులెత్తి మొక్కుతాం, చెంపలేసుకుంటాం కదా. ఒక్కో భావాన్ని తెలియజెప్పడానికి పైకి కనిపించే గుర్తులు కొన్ని ఉంటాయి, ఒప్పుకుంటావా? మధ్య నేను ఒప్పుకోవడానికి ఎటుంది బాబు, అందరూ చేసేది అదేగా. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను. నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పడానికి గుర్తేమిటి? దాన్ని మనం చేతల్లో ఎలా చూపిస్తాం? త్వరగా చెప్పు. ఏమో బాబు, నాకు తెలీదు. నీకు జనరల్ నాలెడ్జ్ బాగానే ఉందని ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకున్నావు, ఇది మాత్రం తెలియకుండా ఉంటుందా? చెప్పవా ప్లీజ్? నాకు తెలీదు అంటున్నాను కదా. సరే, సిగ్గు విడిచి ధైర్యం చేసి నేనే చెప్పేస్తున్నా. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని చెప్పడానికి ప్రేమికులు కౌగిలించుకుంటారు. అయ్యో బాబోయ్, మన ఇద్దరి ప్రేమకి చిహ్నంగా నీ నుంచి నాకు ఒక కానుక కావాలి. కానుకంటే? గిఫ్ట్. గిఫ్ట్ అంటే? నా తలకాయ. అయ్యో బాబోయ్, తలకైనట్ట కానుక ఎత్తారండి. ఏదో సరదా కన్నానులే కానీ నిజంగానే నీ నుంచి నాకు గిఫ్ట్ కావాలి. పేదదాన్ని నేనేటివ్వగలను బాబు? నేను అడిగే గిఫ్ట్కి పేదరికంతో సంబంధం లేదు. సుమారు ఎంత ఖర్చు అవుతుందో చెబితే? డబ్బుతో అస్సలే పని లేదు. డబ్బులు లేకుండా వస్తువులెట్ట ఇస్తారండి షాపులోళ్ళు? షాపుకెళ్లాల్సిన పని లేదు, వస్తువు అంతకన్నా కాదు. అయ్య బాబోయ్, ఏటండి అది? అది నువ్వు మాత్రమే ఇవ్వగలిగింది. అది గుండె లోతుల్లోంచి రావాల్సింది. అది పెదవులకు సంబంధించింది. అది తీయగా ఉంటుంది. అది తీసుకోవడానికి అనువైన స్థలం వేరేగా ఉంది. చక్కటి ఏకాంత ప్రదేశం కావాలి. మనం తప్ప పక్కన ఎవ్వరూ ఉండకూడదు. నువ్వు నా గురించి ఆలోచించి ఆలోచించి ఎదురు చూసి చూసి నేను రాగానే ఠకీమనిచ్చేయాలి. అయ్య బాబోయ్, నాకెందుకు భయంగా ఉంది బాబు. ఎందుకు? మీరేదేదో మాట్లాడుతున్నారు, నా గుండె దడదడదడమంటుంది. చూడు, అంత భయపడాల్సిన పనేమీ లేదు. మనం లవర్స్, ప్రేమికులం. ఇలాంటి వాటికి భయపడకూడదు. కాఫీ చల్లారిపోతుంది, నేనెళ్తాను. జాతిరత్నం లాంటి ఫ్లాస్క్, అందులో ఉన్న కాఫీ తెల్లారే వరకు చల్లారిపోకుండా అలాగే ఉంటుంది. కానీ జాగ్రత్తగా విను, రేపు సాయంకాలం మీ ఇంటికి వస్తున్నాను.